హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హనీ తెలుగు ఆడియో బుక్స్. సిఇఓ రొమాన్స్ ఎపిసోడ్ 16. ఆడిషన్కి తీసుకువెళ్ళలేదని అతను చెప్పగానే ధీర మొహం డల్ అయిపోయింది. ఏం మాట్లాడకుండా కాసేపు మౌనంగా ఉండి స్మైల్తో సరే అతిథి, ఏం పర్లేదు, హ్యాపీగా వెళ్ళిరా, గుడ్ న్యూస్తో వస్తే పార్టీ చేసుకుందాం, ఆల్ ది బెస్ట్ అని విష్ చేసింది ధీర. తర్వాత నలుగురు కలిసి టిఫిన్ చేసి క్లాసెస్కి వెళ్తారు. మధ్యాహ్నం చివరి క్లాస్ ముగిసిన వెంటనే టైం చూసుకుని కంగారుగా సత్య స్టూడియోస్కి బయలుదేరుతుంది అతిథి. కాలేజ్ నుంచి సుమారు గంట జర్నీ తర్వాత సత్య స్టూడియోస్ వచ్చింది. అంతా గమనిస్తూ స్టూడియోలోకి అడుగుపెట్టింది. చుట్టూ ఎటు చూసినా హడావిడిగానే ఉంది. ఒకవైపు షూటింగ్ జరుగుతుంటే మరోవైపు ఆర్టిస్టులు మేకప్ వేసుకుంటూ రిహార్సల్స్ చేసి అతిథి సత్య స్టూడియోస్ చేరుకుంది. లాబీలోకి డైరెక్టర్ని కలవడానికి వచ్చాము అని చెప్పింది. 10 నిమిషాలు వెయిట్ చేయండి మేడం, సర్ వస్తారు, మీటింగ్లో ఉన్నారు, అయిపోగానే వెళ్తురు అని రిసెప్షనిస్ట్ చెప్పింది. సరే అని చెప్పింది అతిథి. అతిథికి టెన్షన్ మొదలైంది. సినిమా ఫీల్డ్ కొత్త కాకపోయినా ఇంత పెద్ద డైరెక్టర్ని డైరెక్ట్గా కలవడం, మాట్లాడడం లేదు. కాసేపటికి రిసెప్షన్లో వచ్చి మేడం, సర్ లోపలికి రమ్మని చెప్పారు, వెళ్ళండి. అతిథి పైకి లేచి నేరుగా ఆఫీస్ రూమ్లోకి వెళ్ళింది. లోపలికి అడుగు పెట్టగానే అతిథి ఆశ్చర్యంతో నిల్చుండిపోయింది. డైరెక్టర్ రూమ్ మినీ షూటింగ్ స్పాట్లా ఉంది. కెమెరాలో ఏదో చూస్తున్న డైరెక్టర్ని చూసి హలో సార్ అని మొహమాటంగా పిలిచింది అతిథి. సత్య తల పైకెత్తి అతిథి కాసేపు మౌనంగా ఉండిపోయి లోపలికి పిలిచాడు. ర్యాక్లోని ఫైల్ చూసి అందులోని ఒక పేపర్ని అతిథికి ఇచ్చి అందులో ఉన్నది చదివి దానికి తగ్గట్టు డైలాగ్ చెప్పు, నీకున్నది ఒక ఛాన్స్ మాత్రమే అని కెమెరామ్యాన్ని పిలిపించి గ్రీన్ మ్యాట్ చెప్పించాడు. అతిథి ఏం మాట్లాడకుండా 2 నిమిషాలు పేపర్లో డైలాగ్ చదువుకొని సార్ చెప్పమంటారా అని అడిగింది. సత్య చేత్తో సైగ చేస్తూ ఇక్కడికి వచ్చి చెప్పు అని గ్రీన్ మ్యాట్ వైపు చూపించాడు. అతిథి కూల్గా గ్రీన్ మ్యాట్ దగ్గరికి వచ్చి కెమెరా దగ్గర నిలబడింది. ఓకే స్టార్ట్ కెమెరా యాక్షన్ అని అరిచాడు సత్య. అతిథి డైలాగ్ చెప్పడం మొదలుపెట్టింది. సత్యం మానిటర్లోకి చూస్తూ అతిథి చెప్పే డైలాగ్ పెద్దగా పట్టించుకోలేదు. సడన్గా అతిథి ఎమోషన్తో డైలాగ్ చెప్పడం చూసి మానిటర్ వైపు కాన్సన్ట్రేట్ చేశాడు. అతిథి లౌడ్ వాయిస్తో బాధగా ఏడుస్తూ అసలు నాకు సిగ్గులేదు, నా కర్మ, ఎవరు చెప్పినా వినలేదు, నీకు ఆల్రెడీ పెళ్ళయిందని తెలిసి కూడా ప్రేమించాను, నన్ను నేను చెప్పుతో కొట్టుకోవాలి, ఒక పెళ్ళంతో సరిపోని ప్రేమ 2 పెళ్ళాలతో సరిపోతుందని అనుకోవడం నాకు బుద్ధి తక్కువ, ఎంతగానో నమ్మి నా సర్వస్వం నీకు అర్పించాను, నన్ను కూడా మోసం చేసి ఇంకో దానితో ఉంటున్నావు, మర్యాదగా ఇక్కడి నుండి వెళ్ళు వెళ్ళు అంటూ ఏడ్చేసి డైలాగ్ పూర్తి చేసిన అతిథి డన్ సార్ అని అంటుంది. ఆ మాటకు సత్య షాక్లో నుండి ఉలిక్కిపడినట్టు లేచి సైలెంట్గా తన చైర్లోకి వచ్చి కూర్చున్నాడు. అతిథి కంగారు పడుతూ ఏమైంది సార్, నా డైలాగ్ డెలివరీ యాక్టింగ్ నచ్చలేదా అని అడిగింది. సత్య కూల్గా పక్కనున్న కాఫీ కప్ తీసుకుని తాగుతుంటూ నీ యాక్టింగ్ మందాకినేని గుర్తు చేశావు అన్నాడు. తను కూడా నీలాగే మంచి యాక్టర్, ఇప్పుడు ఒక పెద్ద స్టార్ అయిపోయింది. నిజానికి ఆ అమ్మాయిని హీరోయిన్గా ఇండస్ట్రీలోకి పరిచయం చేసింది నేనే. నీకు ఒక సీక్రెట్ చెప్పనా, నువ్వు మందాకిని కంటే ఇంకా అందంగా ఉన్నావు, మీ యాక్టింగ్ గురించి ఏం మాట్లాడాలో తెలియడం లేదు, నో వర్డ్స్, మీ పర్ఫార్మెన్స్ చాలా అద్భుతంగా ఉంది, ఇంతకే మందాకిని ఎవరో కాదు, దర్శన్ లవర్ అంటూ పొగిడాడు సత్య. అతిథి నవ్వుతో థ్యాంక్ యూ సార్ అని చెప్పి ఇంతకీ మీ ఫిలింలో ఛాన్స్ దొరుకుతుందా అని డౌట్తో అడుగుతోంది. యా అఫ్ కోర్స్, నో డౌట్ అబౌట్ ఇట్, కానీ ఇందులో క్యారెక్టర్ పెద్దది ఏం కాదు, చిన్న పాత్ర, ఆల్రెడీ లీడ్ రోల్ మందాకిని ఉంది అని కాఫీ తాగుతూ చెప్పాడు సత్య. మందాకిని పేరు వినగానే అతిథి గుండెల్లో గుబులు మొదలైంది. కాసేపు ఆలోచించి భయపడితే బెదిరిస్తూనే ఉంటారు, ఎవరికోసమో మనకి వెనక తగ్గడం ఏంటి అని మనసులో అనుకుని సత్యతో మీతో కలిసి పనిచేయడమే నాకు అదృష్టం సార్, చిన్న క్యారెక్టర్ అయినా పర్లేదు, నాకు కావాల్సింది యాక్టింగ్ చేయడం అని రిక్వెస్ట్ చేసింది అతిథి. అతిథికి తెలుసు ఇందులో పెద్దగా డబ్బులు రావని. ఇప్పుడు తనకి కావాల్సింది డబ్బులు కాదు, పేరు. ఈ సినిమాతో ఒక బ్రేక్ దొరుకుతుందని అతిథి బలమైన నమ్మకం. అతిథిని చైర్లో కూర్చోమని చెప్పాడు సత్య. ర్యాక్లో నుండి కాంటాక్ట్ పేపర్స్ బయటకు తీసి టేబుల్ పైన పెట్టి వీటిని చదివి సైన్ చేయండి అని అతిథికి చెప్పాడు. అతిథి ఆనందంతో కాంటాక్ట్ పేపర్స్ తీసుకుని సైన్ పెట్టేందుకు రెడీ అవుతుండగా అదే సమయానికి ఒక అమ్మాయి హై హీల్స్ వేసుకుని అటువైపు వస్తున్న శబ్దం వినిపిస్తోంది. ఆమె బ్లాక్ కలర్ కట్టు చేత్తో పట్టుకుంటూ స్టైలిష్గా ఆఫీస్లోకి వచ్చింది. ఆ అమ్మాయిని చూసి సత్య అవాక్ అయ్యి మందాకిని, ఏంటి ఇలా వచ్చావు అని అడిగాడు. తన పేరు వినగానే అతిథి ఒక్కసారికి ఉలిక్కిపడింది. సైన్ పెడుతున్న చెయ్యి వణికిపోతుంది. తల ఎత్తి చూడాలని ఉన్నా చూసే ధైర్యం రావట్లేదు అతిథికి. సత్య అడిగిన దానికి మందాకిని స్పందిస్తూ ఏం లేదు, కొత్త సినిమా గురించి మాట్లాడడానికి వచ్చాను అని చెప్తూనే అతిథి వైపు చూసింది.
ఒక్కసారిగా మందాకిని కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. అతిథిని చూడగానే ఎక్సైట్ అవుతూ, హే అతిథి, నువ్వేంటిక్కడ అని ఫేక్ స్మైల్తో అడిగింది. మీ ఇద్దరికి ముందే పరిచయం ఉందా? తను ఈరోజు సినిమాకి సెకండ్ హీరోయిన్ క్యారెక్టర్ కోసం ఆడిషన్కి వచ్చింది అని సత్య చెప్పాడు. అతిథి దగ్గర ఒక్కసారిగా ఆ గదిలో ఊపిరాడినంత పనైంది. చాలా అన్‌కంఫర్ట్‌గా ఫీల్ అవుతూ తల ఎత్తకుండానే ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వకుండా మందాకిని మాటలు వింటోంది. సత్య ఒకప్పుడు మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్. ఏమది కాదా అని అతిథి పక్కన కాలు మీద కాలు వేసుకొని కూర్చొని నీకు తన పూర్తి పేరు తెలుసా? లాస్ట్ ఇయర్ 'చక్రి' డైరెక్షన్‌లో ఒక సినిమా మధ్యలోనే ఆగిపోయింది గుర్తుందా? సినిమాలో హీరోయిన్‌గా పనిచేసేది ఈవిడే. అతిథి వేముల అని సత్యకి వివరిస్తోంది మందాకిని. తన పేరు వినగానే సత్య ఫేస్‌లో ఎక్స్‌ప్రెషన్స్ చేంజ్ అయిపోయాయి. ఏంటి తనేనా ఈ అతిథి? కొంపదీసి ఆ గోవింద్ వాళ్ళ అమ్మాయి కాదు కదా? సొంత స్కూల్ అమ్మాయి మీద రేప్ అటెంప్ట్ చేసిన దుర్మార్గుడు అని అంటూనే మరి నీ ఐడీలో ఏంటి జస్ట్ అతిథి అని ఉంది అని అడుగుతాడు సత్య. అతిథి ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వకుండా కంగారు పడుతూ అలాగే మౌనంగా ఉండిపోయింది. అతిథి వైపు ఒక్క లుక్ వేసి లైట్‌గా స్మైల్ చేస్తూ నువ్వు పేరు మార్చుకుని నిన్ను కనిపెట్టడం పెద్ద కష్టమే కాదు అతిథి. మీ నాన్న చెడ్డోడు కావచ్చు. నువ్వు మాత్రం మంచిదానివేలే అని వెటకారంగా అంటోంది మందాకిని. మందాకిని మాటలు విన్న అతిథి కోపంతో రగిలిపోతుంది. ఇంకా డైరెక్టర్ సత్య ముఖం చూడగానే ఈ సినిమాకి నన్ను తీసుకోరని అర్థమైపోయింది. కానీ తన ఖర్చు లేకుండా తల ఎందుకు దించుకోవాలి అనుకుని సో మీరు అవి ఏం పట్టించుకోకండి. నా యాక్టింగ్ నచ్చితే నన్ను తీసుకోండి కూల్గా అడిగింది అతిథి. సత్య కాసేపు అలాగే మౌనంగా ఉండిపోయి నిట్టూర్పు వదులుతూ మందాకిని అతిథి నీకు మంచి ఫ్రెండ్. నువ్వు చెప్తే నేను కాదని అనను. కానీ ఇండస్ట్రీలో దర్శన్ ఏం చెప్పాడో నీకు తెలియదా? అతిథి మళ్ళీ తిరిగి వస్తే ఒకరు కూడా అవకాశం ఇవ్వద్దని తీర్మానం చేశాడు. ఇప్పుడు అతన్ని కాదని ఎవరూ ధైర్యం చేయలేరు. అతిథి వైపు చూపించి ఇక నువ్వు వెళ్ళు ఇంకొంచెం నాకు పని ఉంది అని చెప్తారు. అతడు ఒక్క మాట కూడా మాట్లాడకుండా అక్కడ నుండి బయటికి వెళ్ళిపోతుంది అతిథి. అతిథి వెనకాల మందాకిని అసిస్టెంట్ పరిగెత్తుకుంటూ వచ్చి అతిథి ఒక్క నిమిషం ఆగు. నీకోసం మా మేడం ఎన్ని రోజులుగా ఎతుకుతుందో తెలుసా? ఫైనల్గా ఇన్నాళ్ళకు కనిపించావు అంటోంది. మందాకిని కూడా అక్కడికి వచ్చి అతిథి రియాక్షన్ కోసం ఎదురు చూస్తోంది. మందాకిని వైపు కోపంగా చూస్తూ ఇక్కడ ఎవరూ లేరు. నిజాలు మాట్లాడుకుందామా? ఇండస్ట్రీలో ఎదగడానికి నువ్వెంతలా దిగజారిపోయావో నీకు తెలియదా మందాకిని? అని సూటిగా ప్రశ్నిస్తోంది అతిథి. మందాకిని చేసిన మోసాన్ని అతిథి మర్చిపోలేదు. ఇప్పుడు కూడా మందాకినినే చూస్తుంటే తనలో ఒకవైపు బాధ మరోవైపు కోపం తన్నుకొస్తోంది. అతిథి మాటలకు మందాకిని అసలు కోప్పడకుండా అతిథిని కింద నుంచి పై వరకు చూస్తూ అతిథి నేను నువ్వు ఒకసారైనా అద్దంలో చూసుకున్నావా? ఒకప్పుడు నువ్వు కల్పన స్టూడియోస్కి రాకుమారి. ఇప్పుడు నీ బట్టలు చూడు ఎంత చీప్గా ఉన్నాయో. కనీసం పూర్తి పేరు కూడా చెప్పుకోలేని స్థితిలో ఉన్నావు. నిజంగా నేను చూస్తుంటే జాలి వేస్తోంది అని వెటకారంగా నవ్వుతోంది. అతిథి ఒక్కడుగు ముందుకు వేసి మందాకిని కళ్ళలోకి కళ్ళు పెట్టి కోపంగా చూస్తూ ఎస్ నేను వేసుకున్న డ్రెస్ చీప్ కావచ్చు. నీకంటే అందంగానే కనిపిస్తున్నాగా. అందం అనేది వేసుకునే బట్టల్లో ఉండదు. మనం ఉండే విధానంలో ఉంటుంది. నీలాగా నాకు మేకప్ కూడా అక్కర్లేదు. ఆ విషయం గుర్తుపెట్టుకో అని కౌంటర్ ఇచ్చింది అతిథి. ఒక్కసారిగా మందాకిని ఫేస్ వాడిపోయింది. నిజానికి చాలా విషయాల్లో తనకంటే అతిథి గ్రేట్ అని తనకి కూడా తెలుసు. వెంటనే మందాకిని అసిస్టెంట్ అతిథి వైపు చూసి కోపంతో ఊగిపోతుంది. నీకెంత ధైర్యం ఉంటే మా మేడంతోనే కంపేర్ చేసుకుంటావు అసలు? మా మేడం ఎవరో తెలుసా? ఈ ఏడాది బెస్ట్ ఫిలిం డెబ్యూ యాక్ట్రెస్ అని తన రేంజ్ మర్చిపోకు అని కఠినంగా మాట్లాడుతోంది. అతిథి కూల్గా సారీ, ఈ మధ్య ఫిలిం ఇండస్ట్రీలో జరిగేవి నేను పెద్దగా పట్టించుకోవడం లేదు. ఇప్పుడున్న కాలంలో ఇండస్ట్రీలో అందరూ అమ్మాయిలు ఒకేలా కనిపిస్తున్నారు. ఎంతో జాగ్రత్త చూస్తే తప్ప వాళ్ళని డిఫరెన్స్ కనబట్టలేకపోతున్నాం. నిజం చెప్పాలంటే ప్రతి అమ్మాయి మేకప్ వేసుకుంటే అందంగానే కనిపిస్తోంది. అంతెందుకు ఆ రిసెప్షన్‌లో కూర్చుంది గదా! ఆ అమ్మాయి కూడా మేకప్ వేసుకుంది. కాబట్టి చాలా అందంగా కనిపిస్తోంది హీరోయిన్‌లా. మీ మేడం కూడా అంతే మేకప్‌తో మీ మేడం అపియరెన్స్ మార్చొచ్చేమో నేచర్‌ని కాదు అని మందాకిని వైపు చూస్తూ గుర్తుపెట్టుకో అని క్లాస్ పీకింది. మందాకిని అసిస్టెంట్ కోపంగా ఆపుకోలేక నోర్ముయ్ అని అతిథిని కొట్టేందుకు చేయెత్తింది. అతిథి ఆ అసిస్టెంట్ చెయ్యిని పక్కకి తోసేసి మందాకిని మొహం ఎదురుగా తన మొహం పెట్టి చూడు ఇంతకుముందు ఒక లెక్క ఇప్పుడు ఒక లెక్క. నాతో చాలా కేర్ఫుల్గా ఉంటే నీకే మంచిది. ఇక్కడ చుట్టూ సీసీటీవీ కెమెరా ఉన్నాయి. నువ్వు ఇప్పుడు సెలబ్రిటీవి. నీ వార్తల కోసం మీడియా వెయ్యి వెయ్యి సార్లు ఎదురు చూస్తూ ఉంటుంది అని వార్నింగ్ ఇచ్చి అతిథి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అతిథి వార్నింగ్ ఇచ్చి వెళ్తుండగా మందాకిని అసిస్టెంట్ చెయ్యి అడ్డు పెట్టి ఆపింది. పక్కనే ఉన్న మందాకిని వద్దు అన్నట్టు అసిస్టెంట్ చేతిని కిందకి దించి మందాకిని ముందుకు వచ్చి వెళ్ళు వెళ్ళు త్వరలో మళ్ళీ కలుద్దాం అని అంటోంది. అతిథి వెళ్ళగానే మేడం దాన్ని ఎందుకు వదిలిపెట్టారు? ఎంత కొవ్వు తనకి?
అలా అసిస్టెంట్ అతిథి మీద అరుస్తోంది. మందాకిని కూలుగా నవ్వుతూ, నువ్వేం బాధపడకు, ఇప్పుడు అది అన్నదానికి రెట్టింపు బాధపడేలా చేస్తా. ఇక్కడ ఛాన్స్ కోసం వచ్చిందంటే ఎక్కడుంటుందో డీటెయిల్స్ ఉంటాయిగా, అవి చాలు. మళ్ళీ అతిథి పేరు మార్చుకుని సిటీ మారితే తప్ప నా నుండి తప్పించుకుని తిరగటం అసాధ్యం. చూస్తా ఎంతవరకు పరిగెడుతుందో అని మందాకిని శపథం చేస్తున్నట్లు చెప్తోంది. సత్తా స్టూడియోస్ నుండి బయటకు వచ్చి బస్ ఎక్కి మందాకిని గొడవ పడినందుకు భయపడుతోంది అతిథి. మందాకినికి ఉన్న పొగరు, అహంకారంకి మళ్ళీ తనని ఏమైనా చేస్తుందేమోనని అతిథి భయం. నేను ప్రేమగా చూస్తున్న మందాకిని ఇప్పుడు నన్నే బెదిరిస్తే స్టేజ్కి వెళ్ళిపోయిందని ఆలోచిస్తోంది అతిథి. అతిథి హాస్టల్లోకి చేరుకునేందుకు సాయంత్రం 7 అయింది. అతిథి కొన్ని రోజులు బయట తిరగలేదు. బయట ఎక్కడ ఆడిషన్స్కి అటెండ్ కాలేదు. సడన్గా ఒకరోజు మందాకిని గురించి ఆలోచిస్తూ, ఇప్పుడు తను ఒక బిగ్ స్టార్ హీరోయిన్, అలాంటిది నాలాంటి వాళ్ళ గురించి ఆలోచించే టైం ఎక్కడుంటుందిలే, తనకున్న బిజీలో నన్ను మర్చిపోయి ఉంటుంది అని రిలాక్స్ అవుతోంది అతిథి. సడన్గా ప్రొడ్యూసర్ దాస్ నుంచి అతిథికి కాల్ వస్తోంది. అమ్మ అతిథి, నువ్వు చేసిన పనేంటి? మేము ఎంత కష్టపడి వెబ్ సిరీస్ తీసి ట్రైలర్ లాంచ్ కూడా సెట్ చేసుకున్నాం. ఇప్పుడు సడన్గా మా సిరీస్ని స్ట్రీమింగ్ చేయకుండా ఓటీటీ వాళ్ళు ఒప్పుకోవడం లేదు అని కంగారు పడుతూ చెప్పాడు దాస్. అసలు ఏమైంది దాస్ గారు? కంగారు పడకుండా జరిగిందేంటో చెప్పండి అంటూ అతిథి అడగగానే, అంతా నీ వల్లే. నిన్ను మా సిరీస్లో పెట్టుకున్నందుకు రిలీజ్ ఆపేశారు. నాకున్న నెట్వర్క్ని ఉపయోగించి తెలుసుకుంటే ఈ విషయం తెలిసింది. నువ్వెవరితోనైనా గొడవ పడ్డావా? నీ వల్లే నేను ఇరకటంలో పడ్డాను అని కోపంతో బాధతో కూడిన స్వరంతో చెప్పాడు దాస్. దాస్ చెప్పిన విషయం అతిథి హార్ట్అటాక్ అయినంత పని అయింది. అప్పటి వరకు ఏదైతే జరగకూడదు అని అనుకుందో అదే జరిగింది. మందాకిని ఇలా దాస్ని టార్గెట్ చేస్తుందన్న విషయం అసలు ఊహించలేదు అతిథి. అతిథి చెప్పు, ఇప్పుడు నన్నేం చేయమంటావు అని కోపంగా అడిగాడు దాస్. ఇప్పుడు సిరీస్లో నా ప్లేస్లో వేరే వాళ్ళని యాక్ట్ చేసి ఉంటే ఇబ్బంది వచ్చేది కాదు కదా అంటోంది. అంతా నీ వల్లే, నీకు ప్రొఫెసర్కి బాగా తెలుసు అని నాకు హెల్ప్ చేశాను అతిథి. ఇప్పుడు నీ వల్ల వచ్చిన సమస్యలే నువ్వే సాల్వ్ చేయాలి అని లో వాయిస్తో అన్నాడు దాస్. అతిథికి ఏం చెప్పాలో అర్థం కాక టెన్షన్తో తలకొట్టుకుంది. ఈ సిరీస్ ఆగిపోతే నా చావు తప్పు, మరొక దారి లేదు అని బాధతో చెప్పాడు దాస్. సారీ సార్, మీరు కంగారు పడకండి, నా వల్లే ప్రాబ్లం వచ్చిందంటున్నారు, సాల్వ్ చేసే బాధ్యత కూడా నాదే అని చెప్పి కాల్ కట్ చేసింది అతిథి. ఇప్పుడు ఏం చేయాలో అని ఆలోచిస్తూ తల పట్టుకొని కూర్చుంది. సడన్గా ఫోన్ తీసుకుని మందాకిని పాత నెంబర్కి కాల్ చేసింది. హలో, ఈజ్ దిస్ మందాకిని అని లో వాయిస్తో అడుగుతుంది అది. ఎస్, మందాకినినే. హే, హూ ఇస్ దిస్ అని కేర్లెస్గా రిప్లై ఇస్తుంది మందాకిని. నేను అతిథిని అని అనగానే, ఏం కావాలి త్వరగా చెప్పు, ఐఎమ్ వెరీ బిజీ నౌ అని మందాకిని చెప్తోంది. అతిథి తడబడుతూ ప్రొడ్యూసర్ దాస్ వెబ్ సిరీస్ని గురించి మాట్లాడడానికి కాల్ చేశాను అని అంటోంది. ఏం మాట్లాడాలి అంటూ పొగరుగా అడిగింది మందాకిని. సరే, పాయింట్ వస్తాను. నువ్వు వాళ్ళ జోలికి పోకుండా ఉండాలంటే నేనేం చేయాలి చెప్పు అని అడిగింది అతిథి. ఏం లేదు, సింపుల్గా నేను ఒక జాబ్ చూసి పెట్టాను, అదేంటో కాదు, నువ్వు నాకు అసిస్టెంట్గా ఉండటం. అప్పుడు నేను దాస్ వెబ్ సిరీస్కు నా అడ్డంకులన్నీ తీరుస్తాను అని పొగరుగా చెప్తోంది మందాకిని. అంటే రోజు నీ పక్కన అసిస్టెంట్ లాగా ఉంటే అందరం ముందు టార్చర్ చేస్తూ నన్ను అవమానించాలనే కదా నీ ఉద్దేశం అని సూటిగా అడుగుతుంది అతిథి. మందాకిని, నిన్ను ఎప్పుడైనా చిన్న మాట అయినా అన్నానా? ఎందుకు నన్ను ఇంతలా పగబడ్డావు? ఇప్పుడు నువ్వు దర్శన్ బాగానే ఉన్నారు కదా, వాడేమో నా ప్రాపర్టీ మొత్తం లాగేసుకున్నాడు, నువ్వంటావా టాలీవుడ్లోనే స్టార్ హీరోయిన్ అయిపోయావు, ఇద్దరు కోట్లు సంపాదిస్తున్నారు, ఇంకా నా నుంచి ఇంకేం కావాలి? నన్ను ఒంటరిగా వదిలేచ్చు కదా అని బ్రతిమలాడుతోంది అతిథి. మందాకిని బొగురుగా నవ్వుతూ, నువ్వు ఏడుస్తుంటే నేను చూడాలి, అదే నాకు ఫన్. ముందు నేను చెప్పింది చెయ్యి. విజయవాడలోనే నా కొత్త సినిమా షూటింగ్ జరుగుతోంది. రేపటి నుండి వచ్చి నాకు అసిస్టెంట్గా జాయిన్ అవ్వాలి. ఇప్పుడున్న నా అసిస్టెంట్ నీకు అన్ని వివరాలు చెబుతోంది. కాదు కూడదు అని వెధవేషాలు వేశావో, నువ్వు చదువుతున్న కాలేజ్లో నువ్వెవరు కూతురువో అందరికీ తెలుస్తోంది. నాకు తెలిసి నీకు నీ భవిష్యత్తు మీద చాలా ఆశలు ఉన్నాయనుకుంటా అని అతిథికి వార్నింగ్ ఇచ్చి ఫోన్ పెట్టేసింది మందాకిని. అతిథి నిస్సహాయ స్థితిలో లేచి విండో తెరిచి ఆకాశం వైపు చూస్తోంది. ఇప్పటికే ఎన్నో కష్టాలు పడి ఇక్కడి వరకు వచ్చాను, మళ్ళీ జీవితం మొదటికి వచ్చిందేమో అని తల కొట్టుకుంటోంది. అతిథి కళ్ళలో నీళ్లు తిరుగుతాయి. అప్పుడే దివ్య తలుపు తెరిచింది. దివ్య డల్గా కూర్చోవడం చూసి ఏమైంది అని అడుగుతోంది అతిథి. అతిథి, నువ్వు శోభాతో చాలా కేర్ఫుల్గా ఉండాలి, అండ్ వైభవ్ కూడా నువ్వు దూరంగా ఉంటే మంచిది. నీకు తెలుసా, శోభ వాడిని ఎప్పటి నుండో ఇష్టపడుతుందంట, నాకు ఈరోజే తెలిసింది.
అని చిరాగ్గా చెప్తోంది దివ్య. ఏమైంది, ఎందుకలా మాట్లాడుతున్నావు అని అడుగుతోంది అతిథి. దివ్య తన చెప్పేది కంటిన్యూ చేస్తూ, మొన్న వైభవ్ క్యాంటీన్కి వచ్చినప్పుడు అన్నీ సరిగ్గా పట్టించుకోలేదు గుర్తుందా? ఆ కోపంతో శోభ దగ్గర వాడిని గట్టిగా తిట్టేశా. సడన్గా నా మీద అని సీరియస్ అయింది. వైభవ్ ఒక్క మాట కూడా అంటే ఊరుకోదు. అయినా వాడికి అంటే నీకెందుకు కోపం పొడుచుకొచ్చుతుందో అని మొహం మీద అడిగేశాను. బికాస్ ఐఎమ్ లవింగ్ హిమ్ అని చెప్పింది. నీకు తెలిసిందే కదా, శోభ వాళ్ళ ఫ్యామిలీ మంచి సౌండ్ ఫ్యామిలీ అని. మన ప్రిన్సిపల్ కూడా తనకంటే భయపడుతూ ఉంటాడు. అందుకే నేనేం మాట్లాడకుండా సైలెంట్గా వచ్చేశాను. అతిథి తన బాధ వెనుక ఉన్న ఆంతర్యం వివరించింది దివ్య. అతిథి ఈ కాలేజ్లో ఒక ట్రాన్స్లేటర్ స్టూడెంట్గా వచ్చి జాయిన్ అయింది. అందుకే ఇక్కడ విషయాలు పెద్దగా పట్టించుకోదు. దివ్య మాటలు విని కళ్ళు ఎగరేస్తూ, ఇంతకీ శోభ వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అని దివ్యని అడిగింది అతిథి. జయదేవ్ గ్రూప్స్ ఉంది కదా, ఆ కంపెనీ ప్రెసిడెంట్ శోభ వాళ్ళ అత్తయ్య అని చెప్పింది. ఆ మాట వినగానే అతిథి షాక్ తగిలింది. ఏంటి, జై ఫ్యామిలీ నన్ను వదలదా అంటే మనసులో నవ్వుకొని, శోభ జైకి మరదలన్నమాట అని చిన్నగా నవ్వుకుంది అతిథి. అతిథి మాటలు వినిపించక, ఏమంటున్నావు అని అంది దివ్య. అతిథి తడబడుతూ, ఏం లేదు, శోభ అంత మంచి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిందా అని ఆలోచిస్తున్నాను అంటుంది. లేట్ అయింది, ఇంక పడుకో దివ్య అని చెప్తోంది. ఇద్దరు కాసేపు కాలేజ్ విషయాలు మాట్లాడుకుంటూ పడుకుండిపోయారు. అతిథికి ఉదయాన్నే మందాకిని అసిస్టెంట్ దగ్గర నుండి కాల్ వచ్చింది. అతిథి రెడీ అయ్యి తను చెప్పిన అడ్రస్ ప్రకారం విజయవాడలో మందాకిని ఉంటున్న డూప్లెక్స్ హౌస్ దగ్గరికి చేరుకుంది. సిటీ మధ్యలో చుట్టూ విశాలమైన గార్డెన్, స్విమ్మింగ్ పూల్, లగ్జరీగా ఉన్న ఆ ఇల్లు. స్విమ్మింగ్ పూల్ దగ్గర చేత్తో వైన్ గ్లాస్ పట్టుకొని స్విమ్మింగ్ సూట్ వేసుకొని మందాకిని దగ్గర అతిథి నడుచుకుంటూ వెళ్ళింది. రాత్రి నుండి మందాకిని తాగుతూనే ఉందని అతనికి ఆమె కళ్ళు చూడగానే అర్థమైంది. అతిథిని చూడగానే మందాకిని మత్తు మాటల్లో, ఎలా ఉంది నా సామ్రాజ్యం అని నవ్వుతూ అడిగింది మందాకిని. దర్శన్ ఈ డూప్లెక్స్ హౌస్ నా కోసం కొనిచ్చాడు తెలుసా అని అంటోంది మందాకిని. అతిథి ఏం మాట్లాడకుండా మందాకిని అబ్జర్వ్ చేస్తుంది. మందాకిని మాత్రం తన గొప్పతనాన్ని చెప్పుకుంటూ పోతుంది. నా డార్లింగ్కి ఇక్కడ సినిమా షూటింగ్ ఉందని చెప్పా, అంతే, నేను ఇక్కడ కష్టపడతాను అని ఈ ఇల్లు కొనేశాడు. ఇదంతా ఎందుకంటే ఏమన్నాడు తెలుసా? హోటల్స్లో సరైన సౌకర్యాలు ఉండవు బుజ్జి, ఎక్కడున్నా మహారాణిలా ఉండాలి అని అన్నాడు. చూసావా దర్శన్కి నేనంటే ఎంత ప్రేమో, ఎంత పనిలో ఉన్నా నన్ను మాత్రం మర్చిపోడు అని గర్వంగా చెప్తోంది మందాకిని. ఇప్పుడు ఇవన్నీ నాకెందుకు, నన్ను ఇక్కడికి పిలిచిన విషయం గురించి మాట్లాడుకుందామా అని చిరాగ్గా ఫేస్ పెట్టి అడుగుతోంది అతిథి. మందాకిని అతిథి దగ్గరికి వచ్చి, మీ నాన్న స్థాపించిన కల్పన స్టూడియోస్ నుంచి వచ్చే డబ్బంతా దర్శన్ నాకు ఇస్తున్నాడు. మీ నాన్న కష్టాన్ని, నా భోగాన్ని ఎలా వాడుకుంటున్నానో చూడు అని గట్టిగా నవ్వుతూ చెప్తుంది. సడన్గా అతిథి మందాకిని మధ్య టెన్షన్ వాతావరణం మేల్కొంది. అతిథికి మెల్లగా టెంపర్ పెరిగిపోతుంది. దర్శన్ మందాకిని వాళ్ళ తన తండ్రి జైలుకు వెళ్ళాడు అన్న విషయం గుర్తొచ్చి, ఇప్పుడు నా జీవితం నాశనం చేసి ఇలా ఎంజాయ్ చేస్తారా అని మనసులో అనుకుని కోపంతో ఊగిపోతుంది. 2 ఏళ్ల నుండి అతిథి బాధ, కోపం మరి ఇప్పుడు కట్టెలు తెంచుకుంటుంది. చూడు మందాకిని, నన్ను నీ పక్కనే పెట్టుకుని టార్చర్ చేయాలని నీ ఉద్దేశం అయితే ఇది విను. పిల్లిని భోజించి టార్చర్ పెడితే అది కూడా పిల్లిలా తిరగబడుతుంది. నువ్వు ఆ దర్శన్ కలిసి మా ఫ్యామిలీని మోసం చేయడానికి చాలానే కష్టపడ్డారని నాకు తెలుసు. నువ్వు ఎంతలా విలాసాలకి అలవాటు పడ్డావో ఇప్పుడు నేను చూస్తుంటే క్లియర్గా అర్థమవుతుంది. ఈ ప్రపంచం మన మనసులాగా చాలా విశాలమైనది అని అనుకుంటాం. అదంతా భ్రమ. చూసావుగా ఇప్పుడు, మళ్ళీ ఒకరినొకరం ఎదురు పడక తప్పలేదు. నా మైండ్లో మీరు ఎప్పుడో చచ్చిపోయారు. ఇంకొక మాట ఎక్కువ మాట్లాడితే నీకు చావు భయం ఏంటో చూపిస్తా అని వార్నింగ్ ఇచ్చింది అతిథి. అతిథి అలా అనగానే మందాకిని ఈగో హర్ట్ అయింది. అసలే అసలేంటే నీ పొగరు అని చేతిలో ఉన్న వైన్ గ్లాస్తో అతిథిని కొట్టేందుకు గ్లాస్ పైకెత్తింది. వెంటనే అతిథి అలర్ట్ అయ్యి పక్కకి తప్పుకొని మందాకిని జుట్టు పట్టుకుని ఆవేశంతో టేబుల్ పైన ఉన్న షార్ప్ నైఫ్ తీసుకొని మందాకిని మెడపై పెట్టి, ఏది ఇప్పుడు చెప్పు, ఏం చెప్తావో అని ఉగ్ర రూపంతో అడిగింది అతిథి. అది చూసిన మందాకిని అసిస్టెంట్ కంగారుగా వచ్చి, ఏం చేస్తున్నావు నువ్వు అని భయపడుతూ అడిగింది. దగ్గరికి వచ్చావంటే మీ మేడంకి ఇదే చివరి రోజు అవుతుంది అని వార్నింగ్ ఇచ్చింది అతిథి. మందాకిని గొంతు నిజంగానే కోస్తుందేమో అన్నంత అతిథి చేతులు వణుకుతున్నాయి. మందాకిని చెవి దగ్గర మొహం పెట్టి, ఏయ్, ఒక్క విషయం గుర్తుపెట్టుకో, నేను నీలా కాదు. నీకు అర్హత లేకపోయినా అన్ని సుఖాలు అనుభవిస్తున్నావు. నాకేమీ లేకపోవచ్చు, కానీ నీలాగా దిగజారి బ్రతకడం లేదు. ఇలాగ మళ్ళీ కామెంట్ చేశావో ఈసారి డైరెక్ట్గా యముడి దగ్గరికి పంపిస్తాను.
అక్కడ చేసుకుంటావు షూటింగులు, కోపంతో చెప్పింది అతిథి. మందాకినికి భయంతో గొంతు ఆరిపోయింది. ఒక్క మాట కూడా మాట్లాడకుండా అలాగే మందాకిని వణుకుతుండగా సడన్ గా ఇంటి కాలింగ్ బెల్ మోగింది. మందాకిని వాళ్ళ అసిస్టెంట్ పరిగెత్తుకుంటూ వెళ్ళి డోర్ తీసింది. సార్, సమయానికి వచ్చారు. అతిథికి బుర్ర పనిచేయడం లేదు. మందాకిని మేడం మెడపై కత్తిపెట్టి బెదిరిస్తోంది అంటూ వచ్చిన వ్యక్తితో చెప్తోంది అసిస్టెంట్. అతిథికి ఆ వ్యక్తి చూడగానే శరీరంలో భయం మొదలైంది. అతనెవరో కాదు, దర్శన్. తను ఎంతగానో ప్రేమించి మనసిచ్చిన ఆదర్శనే 2 ఏళ్ల తర్వాత మళ్ళీ కళ్ళ ముందుకి వచ్చేసరికి అతిథి మనసుతో పాటు శరీరం కూడా తడబట్టం మొదలైంది. ఇంతకుముందు ఎప్పుడు చూసినా దర్శన్ కళ్ళల్లో ప్రేమ కనిపించేది అతిథికి. ఇప్పుడు కోపం, ద్వేషం మాత్రమే కనిపిస్తున్నాయి. దర్శన్ని చూసి కాస్త భయం వేసి వెంటనే అలర్ట్ అయి ధైర్యంగా నిలబడి కత్తితో మందాకిని మెడపై దగ్గర నుండి తీసుకెళ్ళింది అతిథి. అతిథి మందాకిని ఏం చేయకు, వదిలే. తనకేమైనా అయ్యిందో జైల్లో మీ నాన్న అంత పదింతలు అనుభవిస్తాడు, గుర్తుపెట్టుకో అని కోపంగా బెదిరించాడు దర్శన్. ఒక్కసారిగా అతిథి మనసులో బాధ ఎక్కువైపోయింది. మా నాన్నను వీడు ఎంతలా వేధిస్తున్నాడో, ఈ 2 ఏళ్లలో వీడు ఇంత క్రూయల్గా మారిపోయాడా అని మనసులో కుమిలిపోతోంది అతిథి. అలా అతిథి ఆలోచనలో మునిగిపోయిన సమయంలో మందాకిని అతిథిని పక్కకు తోసేసి చంపపై ఢడేల్మని కొట్టింది. ఆ సమయంలో మందాకిని పదే గోరు అతిథికి గుచ్చుకుంది. అతిథి వెంటనే ఇదే కదా నీకు కావాల్సింది అన్నట్టు దర్శన్ వైపు కోపంగా చూసింది. దర్శన్ అతిథి వైపు చూసి ధైర్యం యొక్క పక్కకు తిరిగాడు. అప్పుడే మందాకిని ఏడ్చుకుంటూ వచ్చి దర్శన్ భుజంపై వాలి, దర్శు, నేను చాలా భయపడ్డాను తెలుసా, నువ్వు రాకపోయింటే ఈ పిచ్చిది నన్ను చంపేసేది అని ముసలి కన్నీరు కారుస్తోంది. దర్శన్ మందాకిని ఓదారుస్తూ, ఏం భయపడకు, నేను వచ్చా కదా కూల్ బేబీ అని చెప్తాడు. వెంటనే అతిథి వైపు ఒక లుక్ ఇచ్చి, ఈరోజు జరిగినట్టు ఇంకొకసారి జరిగితే మీ నాన్న ఉండడు, గుర్తించుకో అని వార్నింగ్ ఇస్తాడు దర్శన్. మీ ఇద్దరు ఒకటే, ఇప్పుడు నన్ను ఏడిపిస్తున్నారా అని అతిథి చేతిలో ఉన్న కత్తి కింద పడేస్తోంది. మందాకిని వెంటనే వాళ్ళ అసిస్టెంట్ వైపు చూసి అతిథిని కొట్టమన్నట్లు సైగ చేస్తుంది. ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా వాళ్ళ అసిస్టెంట్ అతిథి చంప దడాలని వాయిస్తూనే ఉంది. అతిథి బాధతో ఏడుస్తుంది. ఆ స్థితిలో అతిథిని చూడగానే మందాకిని ఈగో సాటిస్ఫై అయిందని దర్శన్ భుజంపై తలవాల్చి మనస్ఫూర్తిగా ఆనందపడుతుంది. ఇంక చాలా ఆపు అని దర్శన్ ఆ అసిస్టెంట్కి చెప్తాడు. దర్శన్ మందాకిని వైపు చూసి, నువ్వు బాగా ఫ్రిక్ అయినట్టున్నావు, పద కాస్త రెస్ట్ తీసుకుందో అని బెడ్రూమ్లోకి తీసుకువెళ్ళాడు దర్శన్. ఒకసారి బెడ్రూమ్ తలుపు మూసేయగానే మందాకిని బెడ్పై విసిరేసి కోపంతో నడుముకున్న బెల్ట్ తీస్తాడు దర్శన్. అతిథిని కొట్టే హక్కు నీకెవరిచ్చారు అని కోపంగా బెల్ట్ని నేలపై కొట్టాడు దర్శన్. మందాకిని భయంతో ఉలిక్కిపడి దర్శన్ని చూస్తూ ఉండిపోయింది. సారీ గాయస్, అస్సలు నాకు హెల్త్ అస్సలు బాగాలేదు, అర్థం చేసుకోండి ప్లీజ్. ఇప్పటికీ 3-4 టైమ్స్ కట్ చేస్తూ ఆడియో ఇస్తున్నాను. బాగా ఇదిగా ఉంది, నాకు దగ్గు వస్తుంది, వాయిస్ కూడా ఇంతసేపు చెప్పలేకపోతున్నాను. మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను, కానీ అందరూ నాకు మెసేజెస్ చేస్తూనే ఉన్నారు. సో రేపు తంగిల్ముడి జాతర వెళ్తున్నాను. మ్యాక్సిమం రేపు రాకపోవచ్చు, లేదా ఈ టైంకి ఇస్తూ ఉంటాను. సారీ గాయస్, లేట్ అయింది. రెగ్యులర్గా ఇవ్వడానికి ట్రై చేస్తా. వాయిస్ అసలు బాగాలేదు, చెప్పాను కదా, గొంతు మంట పడుతుంది. సో చాలా ఫాస్ట్గా చెప్పుకుంటూ వెళ్ళిపోయినట్టున్నా. మేబీ అది స్క్రోలింగ్ వీడియో స్పీడ్ టైం ఎక్కువ పెట్టేశాను, అందుకే అది వెళ్ళిపోతుంటే నేను ఫాస్ట్గా చెప్పలేకపోయాను. వీలైతే చదువుకోండి, నెక్స్ట్ టైం నీట్గా ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్. ఇంత కష్టపడి చెప్పినందుకు కనీసం ఒక్క కామెంట్ నా కోసం ఇవ్వండి. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. బాయ్.